ఒకే దేశం ఒకే రాజ్యాంగం కోసం ప్రాణాలర్పించిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాస్ దివస్ సందర్భంగా ఘన నివాళులర్పించిన బీజేపీ నేతలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు దొనికెల నవీన్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాస్ దివస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు బొడ్డు ఆనంద్, కోయల్ కార్లింగేశ్వర్, సీనియర్ బీజేపీ నాయకులు మిట్టపల్లి కృష్ణమూర్తి, జుంగుల అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. माता के जय, भारत माता के जय, भारतीय जनता पार्टी जिंदाबाद, श्यामा प्रसाद मुखर्जी गाరి ఆశయాలను కొనసాగిద్దాం, శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను కొనసాగిద్దాం. అమర్ హై శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అమర్ హై శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అమర్ హై. కొనసాగిద్దాం శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం. భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఇవాళ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏదైతే ఈ దేశం లోపల ఏక్ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నై చలేగా అని చెప్పి ఆనాడు ఒక నినాదం తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయవాదులను ఐక్యం చేసినటువంటి గొప్ప మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. ఈ యొక్క దేశం లోపల శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆత్మ బలిదానం ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి 370 ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ 370 ఆర్టికల్ను మా యొక్క ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా 370 ఆర్టికల్ను రద్దు చేసి ఇవాళ జమ్మూ కాశ్మీర్ లోపల జాతీయ పతాకాన్ని రెపరెపలాడించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశం లోపల జమ్మూ కాశ్మీరు ఈ యొక్క భారతదేశంలో విలీనం కావాలి అని చెప్పి ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి కమ్యూనిస్టులు అనేక సార్లు వారిపైన వారికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం జరిగింది. కానీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశం కోసం, జాతీయవాదం కోసం ప్రాణ త్యాగం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ను 370 ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ యొక్క భారతదేశంలో విలీనం చేసినటువంటి వ్యక్తి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలను ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఉత్సవాలు ఏవైతే మనం చేస్తున్నామో ఇది మనం అందరం ఏ కార్యకర్త కూడా మరవలేదు. ఎందుకంటే శ్యామా ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ ఏదైతే 370 ఆర్టికల్ ఉన్నదో ఆ రోజే మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడే దీన్ని వ్యతిరేకించిండు శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఏక్ దేశమే ఈ ఒక్క దేశంలో 2 జెండాలు 2 విధానాలు దాన్ని అప్పుడే అపోజ్ చేసి దాన్ని నిలదీసిన ఘనత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఇప్పుడు ఆ విషయంలోనే శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్కు బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం ఏదైతే ఈ వర్ధంతి ఉన్నదో అది తీవ్రమైన మేము దాన్ని ఖండిస్తున్నాం. మన ఏదైతే శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏదైతే ఆశయాలను ఇప్పుడు ఏదైతే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలను మొత్తంని ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన భారతీయ జనతా పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నాం. ఇలా 370 ఆర్టికల్ కోసము ఈ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆ రోజే వ్యతిరేకించి పోరాటం చేసిండు. దాన్ని మనము ఇప్పుడున్న మన గౌరవ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ 370 ఆర్టికల్స్ తీసేసిండు. అట్లా ఎన్నో వారు చేసే ఏవైతే వారు ఏదైతే పోరాటాలు చేసిండో అవన్నీ కూడా ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అవన్నీ సాధిస్తున్నామని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నేను మరొకసారి ఈ వర్ధంతి మెట్పల్లి పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ మన పట్టణ నాయకులకు, మహిళా మోర్చా నాయకులకు, పట్టణ అధ్యక్షునికి, తర్వాత వారి బాడీ సెక్రటరీలు, తర్వాత జిల్లా మన టౌన్ జనరల్ సెక్రటరీలు కావచ్చు, మీ అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.